பார்த்தீங்கன்னா இப்போ பீட்ஸ் சாம்ஸ் எல்லாம் வந்து இதெல்லாம் கிடைக்குதான். அந்த சூப்பராக இருக்குது. கலர்ஸ் எல்லாம் டிஃப்ரெண்ட் கலர்ஸில் செம்மையாக இருக்குது. भैया कितना ಯಾವ ಕಲರ್ பார்த்தீங்கன்னா இது வந்து வாங்கிக்கலாம். இது வந்து பார்த்தீங்கன்னா கிளிப்ஸு பேண்ட்ஸு எல்லாமே வந்து டிஃப்ரெண்ட் கலர்ஸில் இது வந்து பார்த்தீங்கன்னா இருக்குதா. சூப்பராக இருக்குது. கலர்ஸ் எல்லாம் டிஃப்ரெண்ட் கலர்ஸில் నెక్స్ట్ మోడల్ బటర్ఫ్లైది. ఇది చాలా బాగుంటుంది. ఇది చూడండి చాలా బాగుంది. సో ఇది వచ్చి కింద పెడితే కూడా అలానే ఫ్లై అవుతా ఉంది. చూడండి ఎంత బాగుంది. అది ఇది ఎస్పెషల్లీ చిన్న పిల్లలకి రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చేదానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇది ఎంత నా పీసు? ఒక పీసు ఇది అదే 24 రూపీస్. ఓకే, ఇది చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ ఇప్పుడు ఉండే ట్రెండింగ్లో. సో అంటే బర్త్డే రిటర్న్ గిఫ్ట్స్ అలా ఇస్తూ ఉంటారు. సో ఓకే, సో ఇది చూడండి చాలా బాగుంది. ఈ గిఫ్ట్స్ అంతా చాలా బాగుంది. మళ్ళీ ఓకే, ఇది వచ్చి చూస్తే 1 రూపీ ఇయర్ రింగ్స్. చూడండి ఎంత క్వాలిటీగా. ఇక్కడ అంగిళ్ళంతా మన అంగిళ్ళంతా తీసుకుంటాం కదా. సో అది 10 రూపాయలు అనేసి అమ్ముతారు. సో ఇది చాలా బాగుంది. ఇది ఒకే విధంగా ఉంది. ఎస్పెషల్లీ కాలేజ్లో గర్ల్స్ వచ్చేసి రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చేదానికి ఇలా తీసుకోవచ్చు. 1 రూపీ ఇయర్ రింగ్స్ చాలా బాగుంటుంది. సో కలర్స్ వచ్చి చాలా బాగుంది. సో ఇది చూస్తే ఇక్కడ నేను మా ఇంట్లో నియర్ ఉండే షాప్లో ఇది వచ్చి 20 రూపీస్ అమ్ముతారు. నేను కూడా తీసుకున్నాను. సో ఇది ఎస్పెషల్లీ ఫ్రెండ్స్ మ్యాచింగ్గా వేసుకునేది. సో అలాంటి దానికి చాలా యూస్ఫుల్. ఓకే, సో చాలా బాగుంది. చూడండి 3 రూపీస్ జోడి. సో చూడండి 24 రూపాయల సీటు. అట్లా సీట్ తీసుకున్నాం. ఓకే, సో చూడండి చాలా బాగుంది. మళ్ళీ ఇంకొకటి ఏమంటే మనం ఇలా తీసుకోవడం వల్ల సో కలర్స్ ఉంటుంది. మళ్ళీ ఇంకొకటి ఏమంటే మనకి ఎక్కువగా అంటే రీటైల్ చేసేవాళ్ళు ఇది 30 రూపీస్ 40 రూపీస్ అనేసి అమ్మవచ్చు అనమాట. సో అది ఇంకా బాగుంటుంది. మళ్ళీ సో ఇది కూడా 1 రూపీనే. చూడండి ఇది కూడా చాలా బాగుంది. పెద్ద ఇది 12 రూపీస్ పీసు. సో ఇది వచ్చేసి ఇప్పుడుండే ట్రెండింగ్లో కాలేజ్ గర్ల్స్ ఎప్పుడైనా శారీ వేసుకునేటప్పుడు ఇలాంటివి ఎక్కువగా తీసుకుంటారు. సో నా దగ్గర కూడా ఇలాంటిదే వచ్చి నేను ఆన్లైన్ చేసేది కూడా ఇలాంటిదే చేస్తూ ఉన్నాను అనమాట. రేపు ఇక్కడే నేను హోల్సేల్లో ఇక్కడే అంటే చాలామంది ఇక్కడే వచ్చి బ్యాగ్లో తీసుకుంటారు. ఇది 3rd ఫ్లోర్లో ఉంది. సో ఇప్పుడు చూడండి ఇయర్ రింగ్స్ చాలా బాగుంది. ఇది బయట సో ఇంకో కలర్ ఇయర్ రింగ్. సో ఇది వచ్చి వైట్ తీసుకుంది. అది చాలా బాగుంది. సో అలా ఇదంతా సో ఇది చూడండి చాలా బాగుంది. ఇది మన అంటే కొంచెం గ్రాండ్ లుక్ ఉండే శారీకి మళ్ళీ ఇంకొకటి ఏమంటే శారీకి వేసుకునేకి అలాంటి దానికి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అది కాకుండా ఇది బ్లాక్ కలర్ కాబట్టి దేనికన్నా వేసుకోవచ్చు. చాలా బాగుంది. బిజినెస్ చేస్తాను అట్లా అట్లాగే
ఫ్యాన్సీ ఐటమ్స్ చూపిస్తాం. చాలా ఐటమ్ ఉంటూ అంత ఐటమ్స్ చూపించాక అయ్యలేదు. మీకు జస్ట్ 5-10 ఐటమ్స్ ఎంత ఇక్కడ చూపిస్తాం. కావాలన్నా మా ఇంకా వాట్సాప్లో గైడ్ చేసుకో డీటెయిల్ చెప్తాం. సో రేట్ వచ్చేసి చాలా రీజనబుల్గా ఉంది. ఇది వచ్చిన 4 రూపాయల పీస్ అవుతుంది. ఏం ఐటమ్ తీసుకోండి. ఇయరింగ్స్ తీసుకో జోడీ స్టార్ట్ అవుతుంది. క్లిప్స్ తీసుకో స్టార్ట్ అవుతుంది. అది వచ్చిన బట్ మీకు రీజనబుల్ ప్రైస్గా మీకు గ్యారెంటీ. ఇది 1 రూపాయలు పీస్ పడుతుంది. రీటైల్ వరకు 3 ఇంకా మ్యాట్ ఫినిషింగ్లో వస్తుంది. ఇంకా మ్యాట్లో వచ్చిన 7 రూపీస్ 8 రూపీస్ అంతే. ఇప్పుడు కొంచెం కాస్ట్లీగా కావాలన్నా చూడు ఇట్లా బటర్ఫ్లై 6 రూపీస్ అన్బ్రేకబుల్ వస్తుంది. ఏం చేసుకో ఏం రియల్ ప్రూఫ్. సో క్వాలిటీ వస్తుంది. 6 రూపీస్ 1 పీస్ అవుతుంది. అట్లానే వచ్చిన కొంచెం కాస్ట్లీగా ఇట్లా టైప్లో వస్తుంది. ఇది వచ్చింది కొంచెం కాస్ట్లీ అవుతుంది. 1 పీస్ వచ్చింది 60 రూపాయలు అవుతుంది. 1 పీస్ 60 అవుతుంది. సో 1 రూపీ ఇయరింగ్స్ వస్తుంది. ఆ దాంట్లో మీకు సస్తా ప్రైస్లోకి చిక్కుతుంది. ఇట్లా మెహందీ క్లిప్స్ 5 రూపీస్ మెటల్లో 5 రూపీస్లో ఈ దాంట్లో ఇట్లా క్లిప్స్. ఇదెంత? ఇది 20, 25, 30, 18, 15 ఈ టైప్లో ఈ టైప్ 1 రూపీ. మాతా ఫ్యాన్సీ స్టోర్ 3rd ఫ్లోర్ மாதா ஃபேன்சி ஸ்டோரு. ஸோ இப்போ நான் அதுக்கு தான் வந்திருக்கேன். ஸோ இன்னொன்று வந்து பார்த்தீங்கன்னா இது வந்து பெரிய கடை 3rd ஃப்ளோரு. ஸோ நல்லா இருக்குது, சூப்பராக இருக்குது. ஆக்சுவலி ஹோல்சேல் சேல் பண்ணுறவங்களுக்கு தான் வந்து பெஸ்ட்டாக இருக்கும்னு நினைக்கிறேன். ஸோ கடையும் வந்து ரொம்ப பெருசாக இருக்குது. அண்ட் இன்னொன்று வந்து பார்த்தீங்கன்னா நிறையாவும் இருக்குது. இப்போ வந்து ஸோ ஆல்மோஸ்ட் எல்லாமே இருக்குது. இயரிங்ஸு, பிரேஸ்லெட்டு. ஸோ ஹலோ ஃப்ரெண்ட்ஸ், இது வந்து பார்த்தீங்கன்னாக்கா மாதா ஃபேன்சி ஸ்டோர் ஹோல்சேல் வந்து இது வந்து பெங்களூரில் வந்து இருக்கும். இது வந்து பார்த்தீங்கன்னா ராஜா மார்க்கெட்டில். ஆக்சுவலி பார்த்தீங்கன்னா இவங்க வந்து ஹோல்சேலுக்கு தான் வந்து சேல் பண்ணுறாங்க. ஸோ இப்போ புதுசாக வந்து பிஸ்னஸ் ஸ்டார்ட் பண்ணுறவங்களுக்கோ அவங்களுக்கெல்லாம் வந்து பார்த்திங்கன்னா ரொம்ப ரொம்ப ஹெல்ப்ஃபுல்லாக இருக்கும். ஸோ இன்னொன்று வந்து பார்த்திங்கன்னா ரீசனபிளான காஸ்ட்டும் இது ஆல்ரெடி வந்து பார்த்திங்கன்னா நான் வந்து ஸோ இங்கே வந்து பார்த்திங்கன்னா ரேட்டுங்க வந்து ரொம்ப ரீசனபிளாகவும் இருக்குது, நிறையாவும் வந்து வச்சுருக்காங்க. கிடைக்காத ஐட்டமே கிடையாது. கிளிப்ஸு, பேண்ட்ஸு வந்து பார்த்திங்கன்னா சூப்பராக இருக்காங்க. ஸோ இந்த மாதிரி பேண்ட்ஸு எல்லாமே வந்து சூப்பராக இருக்குது. ஸோ இதான் இவங்க தான் ஓனரு பையா. இங்கே இது இங்கே வந்து பார்த்திங்கன்னா நான் வந்து கன்னடாவில் தான் பேசுகிறேன். எனக்கு வந்து ஹிந்தி தெரியாது. ஸோ கன்னடாவில் வந்து அவர் வந்து ಎಕ್ಸ್ಪ್ಲೇನ್ பண்ணாரு. ಭಯ್ಯ ಅವರು ನಮಗೆ ತುಂಬ ಕಡಿಮೆ ರೇಟಲ್ಲಿ ಇಯರಿಂಗ್ಸ್ ಕೊಡಬೇಕು. ఆర్టిఫిషియల్ ఎయిరింగ్స్, క్లిప్స్, కచ్చిపు, కిచెన్
ಮಿಷನ್ಸು ಹತ್ರ ಎಲ್ಲ ಎన్ని ಐಟಮ್ ನಿಮಗೆ ಸಿಗ್తుంది ఏమేమి మీకు ಹೊಸ బిజినెస్ చేసేకి మీకు ఏమేమి కావాలా అది మీకు ఎన్ని ఐటమ్స్ సిగ్తుంది అన్న రెగ్యులర్ బిజినెస్ చేస్తూ ఉంటే రీసేలర్ అది ఏమేమి కావాలా అది ఎన్ని ఐటమ్ మాత్రం. సో మినిమం ఎంత అమౌంట్ తీసుకోవాలి? మినిమం ఏం లేదు, మినిమం ఇట్లా వచ్చేసి 5,000 రూపాయలు బడ్జెట్ 2 బడ్జెట్ ఇచ్చేది అన్న. ఇట్లా వచ్చిన చాలా